మేలు చేసెన్, చేసిన మేలులెన్నో ఆడిపాడి పొగడెదం. చేసిన మేలులెన్నో ఆడిపాడి పొగడెదం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో మనం చూసినట్లయితే ఈనాటి సువిశేషం క్షమాగుణం గురించి మాట్లాడుతూ ఉంది. పేతురు వచ్చి ప్రభువుని అడుగుతూ ఉన్నాడు, ప్రభువా, నేను ఎన్నిసార్లు క్షమించాలి నా సోదరుని అని. కానీ ప్రభు చెప్తున్నాడు, 7 సార్లు కాదు, 70 సార్లు. ఇంకో మాటలో చెప్పాలి అంటే అంతం లేకుండా ఎన్నిసార్లైనా నీకు క్షమించాలి, చాలాసార్లు, నీ జీవితం అంతా కూడా క్షమించాలి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా పరలోక జపంలో ప్రతిరోజు మనం చెప్తూ ఉన్నాం, మేము ఇతరులను మన్నించినట్లు మీరు మమ్మల్ని మన్నించండి అని. కానీ ఎంతవరకు నిజముగా మన జీవితంలో, మన హృదయంలో మన సోదరులను మన్నిస్తున్నాము? లేదంటే కేవలం మాటకే పైకి మాత్రమే మాట్లాడుతున్నామా? మనసులో అదే చేదును ఉంచుకుంటున్నామా? ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నాడు, ఒకవేళ నీవు నీ సోదరుని మనస్ఫూర్తిగా క్షమించలేదు అంటే ప్రభు నిన్ను కూడా క్షమించడు అని ఈనాటి సువిశేషంలో చివరి వాక్యం పలుకుతూ ఉన్నది. యేసయ్య జీవితంలో కూడా మనం చూస్తే చివరిలో ఆయన ఎంతోమంది ఎన్నో కొట్టారు ఆయనని, చివరకు సిలువ వేసింది ఈ లోకం. కానీ చివరిలో ఆయన పలికినటువంటి మాట, తండ్రి, వీరు చేస్తున్నదేమిటో వీరు తెలియదు, వీరిని క్షమించని ఒక్క మాటతో మనందరికీ రక్షకుడిగా మారిపోయాడు. ఈరోజు మన పిలుపు కూడా ఎవరెవరైతే అలాంటి జీవితం జీవిస్తూ ఉన్నారో వారిని మనం క్షమించినప్పుడు మనం కూడా వారందరికీ రక్షకుడిగా మారిపోతున్నాం. వారందరినీ మనం రక్షిస్తూ ఉన్నాం, మనల్ని మనం కూడా రక్షించుకుంటూ ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇన్ని రోజులు కూడా ప్రభు నన్ను క్షమించాలి అని అంటే నేను ఇతరులను క్షమించాలనే సత్యాన్ని మనం మర్చిపోయామేమో. ఈ యొక్క దివ్యబలి పూజలో ఆ సత్యాన్ని గుర్తు చేసుకొని, యేసయ్య నన్ను క్షమించండి, ఇతరులను క్షమించే భాగ్యం నాకు దయచేయండి, ఆ యొక్క మనస్సును మాకు ఇవ్వమని ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థించుదాం. మనం చేసిన ఎన్నో తప్పులను మన్నించిన ప్రభునికి వందనం చెల్లిస్తున్నాం. మనకు విరోధమైన తప్పు చేసిన మన సహోదరులను నేను మన్నించను అని కఠిన ఆత్మతో, కఠిన మనస్సుతో ఇప్పుడు వరకు మనం ఉండినచ్చు. ఈ సమయం ఇది దీపాలి పూజలు భక్తితో పాల్గొనటకు, యోగుడిగా మనం మార్చుకోవటానికి పరిశుద్ధ యేసుని రక్తమును మన్నిపుడు కోరుకొని పశ్చాత్తాపడి మన పాపం ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదర ఈ చెంతను పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియ సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరుల, మీరును మా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములన్నీ మన్నించి నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదం. కరుణైకి నిలయమైన సర్వేశ్వర, జాలి కలిగిన హృదయముతో
ఎల్లప్పుడూ కూడా మనం మన్నించు దైవం. మాకు కూడా నీ మంచి మనసును ప్రసాదించు. తద్వారా నా సహోదరుడు మీరు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించి నీకు సాక్షిగా నిలబడేట్టుకు నాకు శక్తిని ప్రసాదించు. మన నాథుడని యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. First reading, a reading from the book of Prophet Ezekiel, chapter 12, verses from 1 to 12. Chapter 12, verses from 1 to 12. The word of the Lord came to me, mortal, you are living in the midst of a rebellious house, who have eyes to see but do not see, who have ears to hear but do not hear, for they are a rebellious house. Therefore, mortal, prepare for yourself an exile's baggage, and go into exile by day in their sight. You shall go like an exile from your place to another place in their sight. Perhaps they will understand, though they are a rebellious house. You shall bring out your baggage by day in their sight as baggage for exile, and you shall go out yourself at evening in their sight, as though do who go into exile. Dig through the wall in their sight and carry the baggage through it. In their sight you shall lift the baggage on your shoulder and carry it out in the dark. You shall cover your face so that you may not see the land, for I have made you a sign for the house of Israel. I did just as I was commanded. I brought out my baggage by day as baggage for exile, and in the evening I dug through the wall with my own hands. I brought it out in the dark, carrying it on my shoulder in their sight. In the morning the word of the Lord came to me, mortal, has not the house of Israel, the rebellious house, said to you, what are you doing? Say to them, thus says the Lord God, this oracle concerns the prince of Jerusalem and all the house of Israel in it. Say, I am a sign for you, as I have done, so shall it be done to them. They shall go into exile, into captivity. And the prince who is among them shall lift his baggage on his shoulder in the dark and shall go out. He shall dig through the wall and carry it through. He shall cover his face so that he may not see the land with his eyes. The word of the Lord. గొప్ప మనసు యేసయ్యా నీకుంది, ప్రతి క్షణం స్తుతించెదను. నిన్ను నేను ప్రతి క్షణం స్తుతించెదను. గొప్ప మనసు యేసయ్యా నీకుంది, ప్రతి క్షణం స్తుతించెదను. నిన్ను నేను ప్రతి క్షణం స్తుతించెదను. ఘోర పాపిని, దురగువ
మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా, మీ మహిమ కలుగుగాక. మత్తయి సువార్త 18వ అధ్యాయము వచనములు 21 నుంచి 19వ అధ్యాయము 1వ వచనం వరకు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనము నుంచి 19వ అధ్యాయము 1వ వచనం వరకు. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహము చేయుచుండా నేను ఎన్ని పర్యాయములు అతనిని క్షమింపవలెను? 7 పర్యాయములా అని అడిగాను. అందుకు యేసు 7 కాదు 770 పర్యాయములు అని సమాధానమిచ్చాను. ఏలైనా పరలోక రాజ్యము ఇట్లున్నది. ఒక రాజు తన సేవకుల నుండి లెక్కలు సరిచూచుకొన గోరెను. ఆ రాజు లెక్కలు చూచుకొని ప్రారంభింపగానే 1,000,000 వరహాల రుణస్థుడొకడు అతని సముఖమునకు తీసుకొని రాబడెను. వానికి రుణము చెల్లించు శక్తి లేనందున రాజు వాని భార్యను బిడ్డలను వానికి ఉన్నదంతయు విక్రయించి ఆ రుణము తీర్పవలనని ఆజ్ఞాపించాను. అప్పుడు ఆ సేవకుడు అతని కాళ్ళపై పడి, కొంత ఓపిక పట్టుము, నీ రుణమునంతయు చెల్లింతును అని వేడుకొనెను. ఆ రాజు వానిపై దయచూపి అతన్ని విడిచిపెట్టెను, వాని అప్పును కూడా క్షమించెను. కానీ అదే సేవకుడిలో వెలుపలికి వెళ్ళి తనకు కొన్ని ధనము రుణపడి ఉన్న తన తోడి సేవకులలో ఒకరిని చూచి, నీ అప్పు చెల్లింపుము అని గొంతు పట్టుకొనెను. ఆ తోడి సేవకుడు అప్పుడు సాగిలపడి, కొంచెం ఓపిక పట్టిన నీ రుణమంతయు చెల్లింతును అని ప్రాధేయపడెను. అందులకు వాడు అంగీకరింపక రుణము తీర్చు వరకు వానిని చెరసాలలో వేయించెను. ఇది చూచిన తోడి సేవకులు ఎంతో బాధపడి జరిగినది అంతయు తమ యజమానునకు ఎరిగించిరి. అప్పుడు ఆ యజమానుడు వానిని పిలిపించి, నీచుడా, నీవు నన్ను ప్రార్థించుటచే నీ రుణమంతయు క్షమించితిని. నేను నీ పట్ల దయచూపినట్లు నీవు నీ తోడి సేవకునిపై దయచూపవలదా అని మండిపడి బాకీ అంతయు చెల్లించు వరకు వానిని తలారులకు అప్పగించెను. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల పరలోకమందలి నా తండ్రియు మీ ఎడల అట్లే ప్రవర్తించును. తన ఉపదేశమును ముగించిన పిదప యేసు గలిలయ సీమను వీడి యోర్దాను నదికి ఆవలనున్న యూదయ ప్రాంతమును చేరెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగుగాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ఎడ్యుకేషన్ పెడగజీ అనే కొన్ని పద్ధతులు ద్వారా దాంట్లో కొన్ని సూత్రాల్లో ఇలా ముఖ్యమైన సూత్రం ఇలా ఉంది. ఏమిటంటే, నువ్వు కోపంగా ఉన్నప్పుడు, పెద్దలకు సూచన, నువ్వు కోపంగా ఉన్నప్పుడు ఆ పిల్లలు చేసిన తప్పులను అప్పుడు వెంటనే సరిదిద్దవద్దు అని. ఎందుకనగా కోపంలో ఉన్నప్పుడు ఆ పిల్లలు చేసిన తప్పునకు తల్లిదండ్రులకు కోపం వస్తుంది, లేదా టీచర్లకు కూడా కోపం వస్తుంది తప్పు చేసినప్పుడు. ఆ కోపంలో ఉన్నప్పుడు సరిదిద్దినా నువ్వు ఆ కోపంలో ఏం చేస్తున్నావో, సరిగైన సలహా ఇస్తున్నావో లేదో నీకు అర్థం కాదు. అంతే విధముగా అలా అతను చేసిన ఆ యొక్క తప్పిదానికి, లేకుంటే ఆ బాలుడు పాప చేసిన తప్పిదానికి నువ్వు సరిగా ఆలోచించకుండా నువ్వు వెంటనే కోపంలో ఏదో ఒకటి చేస్తుంటావు. కాబట్టి ఆ పిల్లవాడు లేకుంటే ఆ బాలిక నీ యొక్క సరిదిద్దుల్ని, నీ యొక్క సలహాను తీసుకోదు. అంతేకాకుండా ఇంకా ఎక్కువగా వ్యతిరేకంగా చేయటానికే ఇంకా పడతారు అని ఈ పద్ధతిలో టీచర్లకు, పెద్దలకు
చెప్తున్నారు. మరి ఎప్పుడు పిల్లలకు అలా వాళ్ళు తప్పు చేసినప్పుడు చెప్పేది అంటే, వారు కాముగా పెద్దలు ఆ యొక్క తప్పుని గుర్తు చేసుకుని వెంటనే కాకుండా వారు కాముగా శాంతంగా ఉన్నప్పుడు పిల్లలను దగ్గరికి పిలుచుకొని వారితో మర్యాదపూర్వకంగా వారు చేసిన తప్పును వారికి విన్నవించినప్పుడు, తెలియజేసినప్పుడు ఆ పిల్లలు ఆ తప్పుని వాళ్ళు తెలుసుకొని సరిదిద్దుకొని మంచి ప్రవర్తనతో ప్రవర్తించటానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఇలాంటి పద్ధతి వాళ్ళకు, టీచర్లకు లేకుంటే పెద్దలకు ఒక మనసులో ఊరటగాను మంచితనాన్ని, లేకుంటే ఊరటగాను శాంతత్వాన్ని, మరియు పిల్లలకు కూడా ఒక నేర్చుకున్నాము, గుణపాఠం నేర్చుకున్నాము అనే ఒక ఆలోచన అనేది వాళ్ళకు వస్తుంది. ఇలాంటిది పెద్దలకు మరియు పిల్లలకు ఒక మందుగా, ఔషధముగా పనిచేస్తుంది అని ఆ సూత్రాల్లో తెలియపరుస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం విన్న మొదటి పట్టణంలో దేవుడు ఒక సందేశాన్ని సూచన ద్వారా ఇజ్రాయేలు ప్రజలకు తెలియచేస్తున్నారు. ఇజ్రాయేలు ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా అతనికి విరుద్ధంగా, అతని ఆజ్ఞలకు విరుద్ధంగా అతన్ని విడనాడి వేరే దేవతలకు మరి ముఖ్యంగా అతన్ని ఆజ్ఞలు పట్టించుకోకుండా సొంతమైన జీవితాన్ని, స్వార్థపూరితమైన జీవితాన్ని, పాపపు జీవితాన్ని జీవిస్తున్న ఆ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వారిపై మండిపడకుండా, కోపపడకుండా శాంతయుతంగా, ప్రశాంతంగా వారికి యెహెజ్కియా అనే ప్రవక్తను ఉపయోగించుకొని ఆయన ద్వారా వారికి ఒక గుణపాఠాన్ని, సందేశాన్ని సూచన క్రియ ద్వారా తెలియపరుస్తున్నారు. మరి ఆ సందేశము, సూచన ఏమిటంటే వారు త్వరలోనే ప్రవాసానికి వెళుతారు అని. అంటే ఆ దేవుడు వారిని కొద్ది రోజుల పాటు ఒక చిన్న శిక్షకు గురి చేస్తారని ముందుగానే, ఆ ప్రవాస కాలము జరగక ముందుగానే వారికి తెలియపరుస్తున్నారు. అలాగైతే ఎప్పుడైనా సరే మన పిల్లలను ఒక్కోసారి మన తల్లిదండ్రులు చేసేది, నాకు కూడా మా యొక్క తల్లిదండ్రులు చేశారు. ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు పిల్లలు ఇంకా ఎక్కువ తప్పు చేస్తున్నారని తెలిస్తే మా అమ్మ ఏం చేసేదంటే నన్ను ఒక గదిలో వేసి తాళం వేసేది. ఆ కోపము, ఆమె కోపము మరియు నా కోపం అంతా తగ్గేంత వరకు కూడా అలా గదిలో ఉంచేది. తర్వాత శాంతంగా కొంచెం సమయం తర్వాత బయటకు తీసుకొని వచ్చేది. అలాగే కూడా దేవుడు ఇలా ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలను కొన్ని రోజుల పాటు, ఎలాగైతే మా తల్లిదండ్రులు నన్ను కోపం వచ్చి తప్పు చేసినప్పుడు రూమ్లో ఉంచారో, అలాగే కూడా దేవుడు కొన్ని రోజుల పాటు ఆ ఇజ్రాయేలు ప్రజలను ప్రవాసంలో ఉంచుతున్నారు. తర్వాత తిరిగి వారి యొక్క తప్పులను తెలుసుకున్నప్పుడు తిరిగి వారిని బయటకు తీసుకొని ఉండటానికి. కానీ ఇజ్రాయేలు ప్రజలకు ఇది అర్థం కాలేదు. ఇజ్రాయేలు ప్రజలు అనుకున్నారు ప్రవాసంలో దేవుడు వారిపై కోపగించుకుంటున్నారు, వారికి శిక్ష విధిస్తున్నారు అని, వారు చేసిన తప్పిదలకు వారు శిక్ష అనుభవిస్తున్నారని వారు అనుకున్నారు. కానీ దేవుడు అలా చేయడం లేదు. దేవుడు ఎలాంటి వాడో ఈరోజు మనం సువిశేషంలో మనం విన్నాం. దేవుడు కూడా మనం అడగక ముందుకే మన తప్పులన్నీ కూడా క్షమించే దేవుడు. మనస్ఫూర్తిగా ఎవరైతే దేవా నేను తప్పు చేశాను, నా తప్పులను మన్నించండి రాజా అని అడుగుతామో దేవుడు వెంటనే మన్నించే గుణమున్న దేవుడు. అదే యేసు ప్రభువు దేవుని యొక్క దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క అంతరంగాన్ని, ప్రేమను తెలుసుకున్న యేసు ప్రభువు ఈ యొక్క ఉపమానం ద్వారా మనకందరికీ కూడా దేవుని యొక్క స్వభావాన్ని తెలియపరుస్తున్నారు. మరి దేవుడు అంతగా మనల్ని క్షమిస్తుంటే మనం చిన్న చిన్న పొరపాట్లు ఇతరులు మన పట్ల చేస్తున్నారు. వారు క్షమాపణ అడిగినప్పుడు మనలో చాలామంది కూడా ముందుగానే దేవుని వలె, దైవం వలె క్షమించే గుణం మనలో లేదు. వాళ్ళు అడగక ముందుకే మనం క్షమించలేము, కోపంతో ఉంటాం.
మరి కొన్నిసార్లు మన పట్ల విరోధంగా లేకుంటే తప్పిదాలు చేసిన వారు వచ్చి అడిగినప్పుడు మనము నిజంగా వారిని క్షమించగలుగుతున్నామా? అలాంటి గుణం మనలో ఉందా? మనము గమనించుకోవాల్సిన విషయము క్రైస్తవులుగా ప్రియ సహోదరులారా, దేవుడు ఇది మనకు సాధ్యము కాదు అని చెప్పట్లేదు, ఇది మనకు సాధ్యం. అలా చెయ్యనందుకు ఆ సేవకుని దేవుడు దుష్టుడా అని పిలిచారు. మరి మనము చేయవలసిన కార్యాన్ని మనం చేయకపోతే యేసు ప్రభువు మనల్ని ఏమని పిలుస్తారు? ఏమని పిలవటానికి మనము ఇష్టపడుతున్నాం? ఒక్కోసారి ఈ దేవుడి యొక్క కార్యాలు మనకు అర్థం కావు. అతని యొక్క చిత్తం ఏమిటో మనం అర్థం చేసుకోలేము. అతని యొక్క ప్రణాళికలు ఏమిటో మనకు తెలియదు. కానీ దేవుడు ఒక చిన్న పిల్లవాడికి లేకుంటే బాలుడికి వాళ్ళ తల్లిదండ్రుల ప్రణాళికలు ఎలాగో వారు ముందుగానే తయారు చేసుకొని ఆ ప్రణాళిక ప్రకారము ఆ పిల్లలను పెంచుతారో అదేవిధంగా దేవుడు కూడా మనల్ని తన ప్రణాళిక ప్రకారం ముందుకు కొనసాగిస్తున్నారు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు అన్ని ప్రణాళికలు కూడా మన అభివృద్ధి కోసమే చేస్తారని తెలియపరిచి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ప్రియ సహోదరులారా, మనము దేవుని ప్రణాళికను తెలుసుకోవాలంటే ప్రభువు దగ్గరికి మనం రావాలి. మనము చేసే ప్రతి పనికి ముందు ప్రభువు దగ్గర మోకరించాని సన్నిధిలో, దేవా నీ యొక్క చిత్తాన్ని తెలపండయ్యా అని యేసు ప్రభువు ఆ రోజున గెత్సెమని తోటలో మరియు ఆయన జీవించిన కాలమంతా కూడా ప్రార్థనలో అతను దేవుణ్ణి అడిగిన అలాగే మనము కూడా దేవుణ్ణి అడగాలి. ఆయన చిత్తం మనం తెలుసుకుంటే మనకి ఎలాంటి కష్టాలు, శిక్షలు మరియు ఇబ్బందులు ఎదురైనా మనము సునాయాసంగా జీవితాన్ని ముందుకు కొనసాగించుకోగలం. బహుశా ఈ రోజుల్లో మనం ఎదుర్కొనే ఈ COVID-19 మహమ్మారి యొక్క ఇది కూడా బహుశా దేవుని చిత్తంలో ప్రణాళికలో ఒకటిగా ఉండవచ్చేమో. కానీ మనలో చాలామంది కూడా ఆందోళనకు గురి అవుతున్నారు, భయానికి గురి అవుతున్నారు. ఏదో మనస్సు కుదుటగా ఉంచుకోవడం లేదు. అనవసరమైన తలంపులతో సతమతమవుతూ జీవితాలని వారు వ్యర్థపరుచుకుంటున్నారు, సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు. కానీ దేవుడు ఇది దేవుడు సృష్టించకపోయినా ఇది కూడా దేవుడు తన ప్రణాళిక ప్రకారం మంచిగానే చేస్తారనే భావంతో ఉన్నట్లయితే, మనము దేవుడి మీద, దేవుని శక్తి మీద, బలం మీద ఎక్కువ విశ్వాసం ఉంచినట్లయితే ఇది కూడా మన నుంచి తొలగిపోతుంది. ఒకవేళ ప్రపంచం నుంచి తొలగిపోకపోయినా మనము దీన్ని తట్టుకొని జీవించగల శక్తిని దేవుడు మనకు పునర్జన్మిస్తారు. మరి మనం ఈరోజు పునీత జాన్ బెర్క్మన్స్ వారి యొక్క పండుగను స్మరణను జరుపుకుంటున్నాం. పునీత జాన్ బెర్క్మన్స్ వారు చిన్న ప్రాయంలోనే పునీత పట్టాన్ని తెచ్చుకున్నారు. మరి పునీత జాన్ బెర్క్మన్స్ వారికి ఒకటే ఒక ఆలోచన, చిన్నప్పటి నుంచి ఆయన గొప్ప కార్యాలు ఏమీ చేయలేదు. ఆ బాలుడిగా అతను ఒకటి ఆలోచించాడు. పేద కుటుంబంలో పుట్టినా సరే అతడికి అర్థమైంది ఏమిటంటే, అతని జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి అతను ఎదుర్కొనే సమయాన్ని బట్టి అతను ఎదుర్కొనే ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా దేవుని చిత్త ప్రకారం జరుగుతున్నాయని గట్టిగా విశ్వసించాడు. అందుకోసమే అతను జెస్విట్స్ యేసు సభలో అతను చేరిన తర్వాత ప్రతి ఒక్క టైం టేబుల్ ప్రకారము అతను ఏదో గొప్ప కార్యాలు చేయాలని కాదు, టైం టేబుల్ను సూచక్రియకంగా పాటించాడు. సమయాన్ని వ్యర్థం చేసుకోలేదు. మరియు తత్వవేత్త శాస్త్రము చదివేటప్పుడు అతనికి యొక్క దేవుడి అనుగ్రహం వల్ల గొప్ప ఉత్తీర్ణమైన మార్కులు వచ్చాయి. అది గమనించిన వారి యొక్క సుపీరియర్లు, నువ్వు ఇంకా ఎక్కువగా చదవాలి, ఇదిగో ఇక్కడ నువ్వు ఉపన్యాసానికి విస్తానికి వెళ్ళాలి, ఇలా నువ్వు సభలో పాల్గొనాలి అన్నప్పుడు అతను రెడీ అయ్యాడు. రాత్రులు దినము అతను కష్టపడి ఇంకా ఎక్కువగా
వారు అడిగే ప్రశ్నలకు, ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి ఇంకా ఎక్కువ తయారవుతూ తన ఆరోగ్యము క్షీణించిపోయింది. అయినా సరే ఇంకా పెద్దలు అతని నుంచి డిమాండ్ చేస్తున్నప్పుడు అతను శాంతంగా ఇది దేవుని చిత్తమేమో అనుకుంటూ ఇంకా ఎక్కువ సభలకు అతను పంపించినప్పుడు అతను దానికి వెళ్ళటానికి తయారయ్యాడు. అలా అతను దేవుని చిత్తాన్ని చిన్న చిన్న కార్యాలలో, చిన్న చిన్న పనులలో మరియు పెద్దలు చెప్పే మాటల్లో అతను దేవుని చిత్తం ఉందంటూ తెలుసుకొని విశ్వాసంతో జీవించి చిన్న ప్రాయంలోనే అతను మరణించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన పునీతులుగా లేకుంటే పవిత్రులుగా జీవించటానికి ఏదో గొప్ప వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అంటారు, గొప్ప గొప్ప అద్భుతాలు చేయనక్కర్లేదు. లేకుంటే పెద్ద పెద్దగా మనము స్వస్థత కుటుంబం లేకుంటే పెద్ద పెద్దగా మనము మాట్లాడనక్కర్లేదు. దేవుడి యొక్క చిత్తాన్ని మనం ఎరిగిన, మనకు దేవుడిచ్చిన వరంలో ఆ వరాలనే మనము ఉపయోగించుకుంటూ దేవుని చిత్తాన్ని జీవించడం ద్వారా మనము పవిత్రులుగా గావించబడతాం. ఈ విధంగా దేవుడు మనకందరికీ కూడా సహాయపడుతున్నారు. అది మనం తెలుసుకొని దేవుడి యొక్క శక్తిని, మనము ప్రేమను మన చెంత ఉందని తెలుసుకుంటూ ఆ దేవుడు అనుగ్రహించిన ప్రతి ఒక్క వరాన్ని మనం వినియోగించుకుంటే, మరీ ముఖ్యంగా క్షమాపణ గుణము అనే వరాన్ని వినియోగించుకుంటే ఇతరులతో స్నేహభావంతో జీవిస్తాం, పరలోకాన్ని మనము అందుకుందాం. ఘనమైన పాత్రగా ఉపయోగించాలి యేసు ఎన్నుకున్నాడు. యేసు ఎన్నుకున్నాడు. చీకటమందైన ఈ పాత్రను రూపించెను సేవ కోసమే. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించు చీబలి సర్వశక్తి గల్పితైన సర్వేశ్వరునికి అంగీకారమున్నట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రేమామయుడైన సర్వేశ్వర, మేము ప్రేమతో అర్పించిన ఈ కానుకను దయతో స్వీకరించు. విరిగి నలిగిన మా హృదయం, గాయపడిన మా హృదయం మీకు ప్రీతికరమైన బలిగా సమర్పించిన ఈ సమయం మమ్మల్ని తాకి స్వస్థపరిచి నడిపించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పుము. ప్రభువైన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర్, మేము ఎల్లప్పుడూ ఏ చోటును మీకు కృతజ్ఞత వందనము ఆ ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయం, ధర్మము, రక్షణదాయకం. నీ వాకైన క్రీస్తు ద్వారా సకలమును సృష్టించుతూ మమ్మ విమోసించుటకి నువ్వు పంపిన రక్షకుడు అతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్నిమరేందు పుట్టి
పిలాతు పరిపాలించిన కాలమున మా పాపములన్నింటి కూడా సిలువ మీద మోసి చేతులు చాచి మరణించు. ఇట్లా అతడు మరణింపు సంగెల్పు ధరించి ఉత్థానమును అనుగరించును కనుక దేవదూతలతోను పునీతులతోను కలిసి ఏకస్వరముతోని మహిమను స్తుతించుట ఇట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, వినిక్కిముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్ర ఆత్మ వలన ఈ కానుకలను పవిత్రపరచుమని నిన్ను ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు ఆహునుగాక. అతడు సులువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి ఇచ్చి చూయట్లేదు, మీరందరూ దీనిని తీసుకొని భుజిప్పుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరం పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి ఇచ్చి చూయట్లేరు, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయండి, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే దారబోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయండి. ఇది విశ్వాస రహస్యము. యేసు స్వామి మరణము ప్రకటించడం, మీ మీ ఉత్థానము ఉత్థానము చాటడం, మీరు మరలా వచ్చుటకు వేచియుండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాం. ఈ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మహిమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని మేము ప్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా జగద్గురువులైన ఫ్రాన్సిస్ గారిని, మా గోవింద జోజి పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను మరియు మీరు ఎన్నుకున్న ప్రజలందరినీ మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానముగ్ధము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జాన్ బెర్క్మెన్స్ వారితోనూ, సకల పునీతులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండి యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింపసాల్సిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక,
మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మాన్నం మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పుని మన్నింపు. మమ్ము శోధన యందు ప్రవేశింపడినాక కీడుల నుండి మమ్ము రక్షింపు. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపు. మాకు ఈ రోజులో శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. నీ దయా అనుగ్రహము వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులు చేసి సర్వదా కాపాడు. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని అపోస్తులతో వచించిన ప్రభువైన క్రీస్తు మా పాపం లెక్కింపగా తల్లి శ్రీ సభ విశ్వాసమును దీక్ష నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తుని శాంతి, సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందుము. లోకంలో పాప పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనం అందరం ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థతను. ప్రభు యేసుకి శరీరత్వం మనల్ని కాపాడి మనకి నిత్య జీవితం దయచేయును గాక. కూడి
మన్నించటములో గొప్పవాడవైన తండ్రి, మీ వలన మన్నింపబడలేని పాపమని లేదు. కానీ నీ మన్నింపును పొందిన మేము ఇంకొకరికి మన్నింపు ఇవ్వకుండా పోతున్నాం. మేము కూడా మీ మన్నింపును పొందటం నుండి దూరం వెళ్తున్నాం. ఈ సత్యమును మాకు బోధించి మన్నించుటకు శక్తిని ప్రసాదించుటకు ఈ పరమ విందులో పాల్గొన చేసినందుకు స్తోత్రమయ్యా. ఈ పరమ విందు మాకు బలమును, జ్ఞానమును, ప్రేమను, శక్తిని ప్రసాదించి మమ్మల్ని గాయపరుస్తున్న ప్రతి ఒక్కరిని ముందుగానే మన్నించి ప్రేమించి నీ బిడ్డలుగా జీవింప కృపను ప్రసాదించడం మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ వీళ్ళందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి చిలకరించు యేసయ్య, నీదు రక్తము కాపాడును